హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మంచి హెల్తీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను. అది ఏంటంటే ఉసిరికాయ. ఉసిరికాయతోటి మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కరోనా కాలంలో విటమిన్ సి వాడాలని మనమందరం టాబ్లెట్లు వేసుకున్నాము. కానీ ఈ టాబ్లెట్లకు బదులు ఉసిరికాయని ఈ విధంగా తొక్కు చేసుకొని రోజు అన్నంలో మొదటి ముద్దలో తింటే చాలా మంచిదండి. ఉసిరికాయను పచ్చిగానే తీసుకోవాలి. అప్పుడే దాని ఉపయోగాలు మనకు అందుబాటులో ఉంటాయి, మనకి అందుతాయి. నేను పోయిన సంవత్సరం చేసి పెట్టుకున్నది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దీని తయారీ విధానం గురించి చెప్పుకుందామా? 1.5 కిలోల ఉసిరికాయలు తీసుకొని కడిగి తుడిచి రాత్రి వీటిని ఆరబెట్టుకోవాలి. వీటిలో ఏమాత్రం తడి లేకుండా ఉండాలండి. తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది. నేను ఈ ఉసిరికాయలను తురుముకున్నానండి. అంటే కొబ్బరి గీకేది ఉంటుంది కదా, దాని మీద గీకి పెట్టుకున్నాను. అది కష్టమవుతుంది అనుకునేవాళ్ళు వాటిని ముక్కలుగా చేసి గింజలు తీసేసి మిక్సీలో బరకగా వేసుకోవచ్చు. ఈ ఉసిరికాయను ముక్కలు తీసిన తర్వాత ఒకసారి వాటిని కొలుచుకోండి. ఇవి దాదాపుగా 1 కిలో తీసుకోవాలి. 1 కిలో ఉసిరి తొక్కుకు 100 గ్రాముల ఉప్పు పడుతుందండి. నేనైతే రాళ్ల ఉప్పును ఎండబెట్టి మిక్సీలో వేసుకొని దాన్ని కలుపుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పు పసుపు రెండు కూడా దాంట్లో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుందండి. కానీ ఉసిరి రంగు మారి నల్లగా అవుతుంది. రంగు మారకూడదు అనుకునేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. పచ్చడి తినాలి అనిపించినప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో 1 చిటికెడు మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర పోపు వేసి మీరు తినే కారానికి అనుగుణంగా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం ఉసిరి తొక్కు కలుపుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. కానీ నేను పచ్చిమిరపకాయలే ఎక్కువగా వాడతాను. పచ్చిమిరపకాయలతోటే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఈ పోపులో ఇంగువ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు దాన్ని వదిలిపెట్టేయచ్చు. ఇది చాలా అద్భుతమైన రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ దాన్ని వదిలిపెట్టరు. మళ్ళీ కరోనా విజృంభిస్తోంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి వెళ్ళండి, ఇప్పుడే 2 కిలోల ఉసిరికాయలు తెచ్చుకొని వెంటనే పచ్చడికి సిద్ధం చేసుకోండి. ఇది ఎంతో ఆరోగ్యం అండి. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇది నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఉసిరికాయలు మాత్రం వదులుకోకండి. విన్నందుకు ధన్యవాదాలు.